హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రమాదకర యుద్ధ విమానాల్లో రెండవది Su-57. ఇది కూడా ఫ్యూచర్లో భారత సైన్యం అమ్ముల పొదిలో చేరే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్తో కలిసి దీన్ని భారత్లోనే తయారు చేసే అంశంపై ప్రస్తుతం రష్యా చర్చలు జరుపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు కూడా ఈ మేరకు ప్రపోజల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఏ దేశాలు ఏ విధంగా స్పందించాయి, ఏ విధమైన షరతులు పెట్టాయి అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి భారత్ Su-57 ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఇలాంటి పలు ప్రాజెక్టుల్లో ఎంగేజ్ అయి ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సుఖోయ్ Su-57 యుద్ధ విమానం పనితీరుపై భారత్ కొంత అనుమానపు భావనతో ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ 5వ తరం సుఖోయ్ యుద్ధ విమానం భారత్ సైనిక అవసరాలను తీర్చగలదా? నిర్వహణ భారం ఎంత ఉంటుంది? Su-57లోని ఇంజన్ టెక్నాలజీ, రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యం ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాలతో ఇమ్మడగలవా అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో భారత రక్షణ శాఖ వర్గాలు ఉన్నాయట. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో బిజీగా ఉన్న భారత్ ప్రస్తుతానికి మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ చేయాలని అనుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. 2030 నాటికి AMCA యుద్ధ విమానం భారత వైమానిక దళానికి అందుబాటులోకి వస్తోంది. ఇది భారత వాతావరణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేయగలదు. Su-57 రష్యా యొక్క మొదటి స్టెల్త్ విమానం. ఒక పైలట్ దాన్ని నడపొచ్చు. ఈ ఫైటర్ జెట్ పొడవు 65.11 అడుగులు, రెక్కల విస్తీర్ణం 46.3 అడుగులు, ఎత్తు 15.1 అడుగులు. Su-57 గరిష్ట వేగం గంటకు 2135 కిలోమీటర్లు. సూపర్ సోనిక్ వేగం పరిధి గంటకు 1500 కిలోమీటర్లు. ఇది 2019లో రష్యన్ వైమానిక దళంలో చేర్చబడింది. రష్యా ఇప్పటివరకు 32 Su-57 యుద్ధ విమానాలను తయారు చేసింది. Su-57 ఫైటర్ జెట్లో 2 సాటర్న్ L-41FN ఆఫ్టర్ బర్నింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 66,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. ఈ యుద్ధ విమానంలోని 2 అవుట్ బోర్డ్ ఇంధన ట్యాంకులను నింపితే 4,500 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ ఫైటర్ జెట్లోని 30mm ఆటో కానాన్ తుపాకీ నుంచి ప్రతి నిమిషానికి 1800 బుల్లెట్లను కాల్చవచ్చు. ఈ తుపాకీ రేంజ్ 1800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రష్యన్ ఫైటర్ జెట్లో 12 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో రాకెట్లు, బాంబులు, క్షిపణులు వంటి వివిధ రకాల ఆయుధాలను అమర్చొచ్చు. ఈ ఫైటర్ జెట్ ద్వారా గాలి నుంచి గగనతలంలోకి, గాలి నుంచి భూమిపైకి క్షిపణులను ప్రయోగించవచ్చు. యాంటీషిప్ క్షిపణులను కూడా దీని నుంచి వేయొచ్చు. గైడెడ్, అన్గైడెడ్, క్లస్టర్ బాంబులు, యాంటీ ట్యాంక్ బాంబులు, యాక్టివ్ హోమింగ్ బాంబులను ఈ ఫైటర్ జెట్లో అమర్చొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.